अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वेलकम बैक टू माय चैनल। नहमदु नसल्ली अला रसूलिल करीम, अम्मा बाद। रब्बि इश्रह लि सद्री वयस्सिर लि अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ्क़हू क़ौली रब्बि ज़िद्नी इल्मा। సమస్త ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సకల లోకాలకు ప్రభు. గతించిన ప్రవక్తలందరిపైన, ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన అనేక కోట్ల దరూదులు సలాములు అల్లాహ్ కురిపించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర సోదరీమణులారా, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి. బుఖారీ ముస్లిం హదీస్. హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు తాలా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: నా అనుచర సమాజం లేక ప్రజలు ఇబ్బందికి లోనవుతారనే భయం గనక నాకు లేకపోయినట్లయితే నేను వారిని ప్రతి నమాజు సమయంలోనూ మిస్వాక్ చేయాలని ఆదేశించి ఉండేవాణ్ణి. ప్రతి నమాజు వేళ మిస్వాక్ చేసుకోవటాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగానో ఇష్టపడేవారు. అయినప్పటికీ ఆయన తన అనుచరుల సమాజం ఇబ్బంది పడిపోతుందేమోనన్న భయంతో దాన్ని అనివార్యం, వాజిబ్గా ఖరారు చేయలేదు. దీని ద్వారా తెలిసిందేమిటంటే మిస్వాక్ చేయటం, పళ్ళు తోముకోవటం ఎంతో అభిలాషణీయమైన కార్యం. అంచేత ప్రతి ముస్లిం ఎక్కువగా మిస్వాక్ చేయటాన్ని అలవర్చుకోవాలి. వీలైతే ప్రతి నమాజ్ ముందు తప్పకుండా మిస్వాక్ చేయాలి. హజ్రత్ హుజైఫా రజియల్లాహు తాలా కథనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు పనుదోము పుల్లతో నోటిని బాగా తోమి శుభ్రం చేసుకునేవారు. మరొక హదీస్ చూసుకున్నట్లయితే ముస్లిం హదీస్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా కథనం ప్రకారం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం పనుదోము పుల్ల, వజు నీళ్లు సిద్ధపరిచి ఉంచేవాళ్ళం. దేవుడు ఆయన్ని నిద్ర లేపదలిచినప్పుడు ఆయన నిద్ర లేచి పళ్ళు తోముకొని వజు చేసి నమాజు ఆచరించేవారు. మరొక హదీసుని చూసుకున్నట్లయితే హజరత్ అనస్ రజియల్లాహు తాలా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: నేను మీకు మిస్వాక్ చేయమని, పళ్ళు తోముకోమని చాలా తాకీదు చేశాను. బుఖారీ హదీస్. మరొక హదీసుని పరిశీలించినట్లయితే హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: మిస్వాక్ ద్వారా నోరు శుభ్రమవుతుంది, దైవ ప్రసన్నత లభిస్తుంది. నసాయి, ఇబ్నె మాజా, ఇబ్నె ఖుజైమా దీనికి దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు. హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు తాలా కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: మానవ సహజమైన విషయాలు ఐదు ఉన్నాయి లేక 5 విషయాలు మానవ సహజమైనవి. 1 ఖత్న చేసుకోవడం, 2 నాభి క్రిందటి వెంట్రుకలను తీసుకోవడం, 3 గోళ్లు కత్తిరించడం, 4 చంకల్లోని వెంట్రుకలు తీసుకోవడం, 5 మీసాలు కత్తిరించడం. పై హదీస్ మూలంలో ఫిత్రత్ అనే పదము ఉపయోగించడం జరిగింది. నిఘంటువులో ఫిత్రత్ అంటే పదానికి నవీన కల్పన, అంతకు ముందు లేని వస్తువులు వినూత్నంగా పుట్టించడం అనే అర్థాలున్నాయి. అయితే ఇక్కడ పదం మనిషికి పుట్టుకతో ఇబ్బే అలవాటును, స్వభావాన్ని సూచిస్తుంది. కొంతమంది పండితులు దీని గురించి వ్యాఖ్యానిస్తూ దైవప్రవక్తలందరూ ఆదరించిన పురాతన షరియత్తులన్నింటిలోనూ ఉమ్మడిగా ఉన్న విధానాన్ని ఫిత్రత్ అంటారని చెప్పారు. ఫిత్రత్ అనేది మానవునికి సహజంగానే అబ్బుతుంది. అందుచేత పైన పేర్కొనబడిన 5 విషయాలను మనిషి తన సహజమైన అలవాట్ల మాదిరిగా ఆచరించాలన్నదే ఈ హదీసు ముఖ్యోద్దేశం. మరొక ముస్లిం హదీస్ ని పరిశీలించినట్లయితే హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా కథనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: 10 విషయాలు మానవ సహజమైనవి. 1 మీసాలు కత్తిరించడం, 2 గడ్డాలు పెంచడం, 3 పళ్ళు తోముకోవడం, 4 ముక్కుని నీటితో శుభ్రం చేసుకోవడం, 5 గోళ్లు కత్తిరించుకోవడం, 6 వేళ్ల మధ్య భాగాన్ని కడుక్కోవడం, 7 చంకల్లో వెంట్రుకలు తీసుకోవడం, 8 నాభి కింద వెంట్రుకలు తీయడం, 9 మూత్రశుద్ధి చేసుకోవడం. ఆ తర్వాత ఉల్లేఖలకు ఇలా అంటూ ఉన్నారు: 10వ విషయము నేను మర్చిపోయాను, బహుశా అది పుక్కిలించడం కావచ్చని నా అభిప్రాయం. ఈ హదీస్ ఉల్లేఖకుల్లో ఒకరైన హజరత్ వకీ రెహమతుల్లాహి అలైహి దీనిని వివరిస్తూ ఇంతికాసుల్ మాయి అంటే మూత్ర శుద్ధి అని చెప్పారు. ఈ హదీసులో 10 మానవ సహజమైన కార్యాలు పేర్కొనబడ్డాయి. విషయం ఏదో ఇతమిద్దతంగా తెలియలేదు. కొంతమంది విద్వాంసులు 10వ విషయము ఖత్న, వడుగు చేయించుకోవటం అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఈ హదీస్ ద్వారా ఆ 10 విషయాలు ప్రాముఖ్యత వెల్లడవుతుంది. వాటిని మానవులు తప్పకుండా నెరవేర్చవలసి ఇందులో తాకీదు చేయబడింది. వాటిలో మొదటి మీసాలు కత్తిరించుకోవడం, మీసాల్ని పెదాలపైకి పెరగనీయకుండా కత్తిరించుకోవడం సాంప్రదాయం. పెద్ద పెద్ద మీసాలు ఉంచుకోవటం ఇస్లాంలో అవాంఛనీయంగా
పరిగణించబడుతుంది. ఇక గడ్డం విషయంలోకి వస్తే మనిషి తప్పనిసరిగా గడ్డం ఉంచాలన్నది అత్యధిక మంది పండితుల అభిప్రాయం. ఎంత పెంచాలి విషయంలో నిర్ణీత హద్దులంటూ ఏమీ లేవు. కొంతమంది పండితులు హజరత్ ఉమర్ రజియల్లాహు సంఘటనను నిదర్శనం తీసుకొని కనీసం ఓ పిడికెడంత గడ్డాన్ని పెంచాలని, అంతకంటే ఎక్కువ ప్రమాణం ఉంటే వెంట్రుకల్ని కత్తిరించుకోవచ్చని తలపోస్తున్నారు. అలాగే ఇంకా బలహీనమైన హదీస్ ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని గడ్డాన్ని కింద నుండి పక్కల నుంచి కత్తిరించుకోవటాన్ని సరిచేసుకోవచ్చని అంటున్నారు. ప్రమాణమైన హదీసుల దృష్ట్యా ఈ విషయం సరైనది కాదు. బుఖారీ, ముస్లింలోని హదీసుల ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనికోసం 5 పదాలు ఉపయోగించారు: ఈఫు, ఔఫు, అర్కు, ఉర్జు, వఫిరు. ఈ 5 పదాలు గడ్డాన్ని దాని స్థితికి వదిలేయాలనే అర్థాన్ని సూచించాయి. కనుక గత్యంతరం లేని సందర్భంలో తప్ప మిగతా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ గడ్డాన్ని పూర్తిగా పెంచాలి. శుచి, శుభ్రత దృష్ట్యా గోర్లను కత్తిరించుకోవటం కూడా చాలా అవసరం. లేకపోతే గోళ్ళ సందుల్లోని పేరుకుపోయిన ఉండే మట్టి మన తినే ఆహారం ద్వారా కడుపులోనికి పోయే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో స్త్రీలు ఫ్యాషన్ పేరిట పెద్ద పెద్ద గోళ్లు పెంచుకుంటున్నారు. ఈ విషయంలోని పురుషులు తాము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే వాస్తవానికి సహజత్వానికి విరుద్ధమైన చేష్ట, అత్యంత హేయమైన పాశవిక చర్య. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. చంకల్లో నాభి క్రింద ఉండే వెంట్రుకల్ని తరచూ తొలగిస్తూ ఉండాలి. ఈ విషయంలో ఆలస్యం చేయటం మంచిది కాదు. ఇక ఒక హదీసు ప్రకారం 40 రోజుల కన్నా ఎక్కువ ఆలస్యం చేయటం అత్యంత అయిష్టకరంగా పరిగణించబడుతుంది. పరిశుద్ధతను పొందటానికి మూత్రశుద్ధి చేసుకోవడం చాలా అవసరం. అదీగాక పరిశుద్ధం లేనిదే నమాజుల ఆరాధన ఆమోదించబడవు. మూత్రశుద్ధి మట్టి పేర్లతో కూడా చేసుకోవచ్చు. అయితే దానికోసం 3, 5, 7 ఈ విధంగా బేసి సంఖ్యలో మట్టి పేర్లను ఉపయోగించి ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అలా కాకుండా కేవలం నీళ్లతో శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. కత్న వడుగు చేయించడం కూడా ఓ ప్రాచీన సాంప్రదాయము. అత్యధిక మంది విశ్వాసులు దృష్టిలో కత్న చేయించ తప్పనిసరి. కొంతమంది పండితులు పిల్లవాడు పుట్టిన 7వ రోజున కత్న చేయించటం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. అయితే 7వ రోజున వీలు కాకపోతే ఆ తర్వాత కూడా చేయించవచ్చు. మరొక హదీస్ని పరిశీలించినట్లయితే బుఖారీ, ముస్లిం హదీస్ హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: మీసాలను కత్తిరించండి, గడ్డాన్ని పెంచండి అని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. మీకు అర్థమైందనే నేను భావిస్తున్నాను. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం.